హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఛానల్ వచ్చేసింది ఫ్రెండ్స్. నేను ఒకటి ఇవాళ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నేను చెప్పే ప్రయత్నం మీరు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్త వినండి. మీకు ఉపయోగపడుతుంది అంటేనే వినండి ఫ్రెండ్స్, అంతగాని వేరే ఉద్దేశం ఏం లేదు. మీకు ఈజీగా ఉంటేనే చేసుకోండి, లేకపోతే లేదు, దొరుకుతూనే చేసుకోండి. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మన ఇవి ఎంటికలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆడవాళ్ళకు చాలామంది తలస్నానం చేస్తారు కదా, సన్నీళ్ళు స్నానం చేస్తే మన నెత్తిలో చుండాని వస్తుంది. మళ్ళీ అట్లా పోతే కొంతమందికి చాలా పెయిన్లు పడతాయి ఫ్రెండ్స్. నేను ఇవాళ సుండు గురించి పెయిన్ల గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఈజీగా అయితేనే చేసుకోండి, లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. నేను ఈజీగానే చెప్తున్నాను, అవి మీకు దొరికేటివే చెప్తున్నాను, మీ ఊళ్ళో దొరికేటివే. అవి వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటంటే, మన ఇది చూస్తాను, ఒక్క నిమిషం. ఇదొకటి 10 రూపాయలు పెడితే వస్తుంది, ఇది కొబ్బరి నూనె. ఇదొకటి తీసుకోండి, సంతం. ఇదొకటి కొబ్బరి నూనె డబ్బా సంతం తీసుకోండి. ఇది ఓన్లీ 10 రూపాయలు ఉంటుంది. నేనైతే ఇలా తీసుకున్నా, నాకు పెయిన్లు పడ్డప్పుడు. ఇది 10 రూపాయల కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక నిమ్మకాయ, మళ్ళీ అట్లా వచ్చేసి మన ఇప్పుడు దీపం ముట్టిస్తాం కప్పురం బిళ్ళ, అది ఒకటి తీసుకోండి. తీసుకొని 2 పక్క పెట్టుకొని ఈ కొబ్బరి నూనె చిన్న మూకుడు తీసుకొని దీన్ని వేడి చేసుకోండి. ఇది వేడంగా గిన్నెని ఆపాకు ఉంటుంది, ఆప చెట్టుకు ఆపాకులు రెబ్బలు తీసుకొచ్చి ఈ నూనె వేయడానికి, కొబ్బరి నూనె వేడైనాక అలా వేయండి. వేసి మంచిగా మొత్తం గోలెతట్టు మంచిగా మాడతట్టు చేయండి. ఆకుల్ని మాడినాక అవి దించేసుకోండి. దించేసుకున్నాక ఆ నూనెని పక్క తీసుకోండి. ఆకులు గోలినే ఉంటాయి కదా, అవి మంచిగా దగ్గరికి గ్రైండర్ లేనో మంచిగా రుబ్బుకోండి. గ్రైండర్ ఉంటే అంటే ఓన్లీ పట్టుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా. గ్రైండర్ లేననుకో రోట్లు వేసి మంచిగా మెత్తగా నూరుకోండి. నూరినాక పొడి పక్క పెట్టుకోండి, ఈ నూనె పక్క పెట్టుకోండి. కొంచెం కటోర్లో అది పొడి, ఈ నూనె వేడి చేసిన నూనె, అలా ఇప్పుడు మనం మసల పెట్టిన నూనె 2 చెంచాలంత నూనె, ఇంతంత అది మనం రుబ్బిన యాపకాయ పొడి ఉంది కదా, ఆ యాపకాయ పొడి, నిమ్మకాయ, ఈ కప్రం బిళ్ళ దంచాలి. దంచి అలా కలిపి ఈ నెత్తికి మనం పాపడ తీసుకుంటే రాసుకోవాలి. ఇదంతా మనం పేన్లు ఉన్న కాడ ఉంటుంది కదా, అంతా సుండు పేన్లు అన్నీ ఉంటాయి కదా నెత్తిలో, మొత్తం మనం పాపడ తీసుకుంటా ఒక్కొక్క దాడ పాపట్ల రాసుకోవాలి. రాసుకొని ఒక 10 నిమిషాలు ఉండండి ఫ్రెండ్స్. 10 నిమిషాలు ఉన్నాక మీరు ఉడికి నీళ్ళు పెట్టుకొని ఒక షాంపూ తీసుకొచ్చుకొని మొత్తం తలకు రాసుకోండి. ఫస్ట్ వట్టిగా ఒకటి మొత్తం రాయండి. రాసి నీళ్ళు మసలబెట్టి మళ్ళీ నీళ్ళు స్నానం చేయంగా ఇంకో 2 షాంపులు నీళ్ళు వేయండి. వేసి ఊపి అలా నురుగొస్తుంది. నురుగొచ్చినాక మన తలస్నానం చేయంగా కొద్దిసేపు వట్టిగానే ఓన్లీ ఆ సర్ఫ్ నీళ్ళు పోసుకుంటా గోర్ల కొట్టుకుంటా తీడండి. ఇట్లా కాసేపు తీడినాక మొత్తం మన యాపాకది, ఇది నూనె, నిమ్మకాయది, ఇదన్నీ మొత్తం కిందికి వస్తుంది. వచ్చినాక నీళ్ళతోటి మంచిగా పోసుకుంటా గోర్ల కొట్టుకుంటా మళ్ళీ ఎట్లయినా 2 షాంపులు 3 షాంపులు ఎక్కువ పడతాయి. మీరు పెద్ద షాంపులు అయితే ఒక 3 సరిపోతాయి, చిన్న షాంపులు అయితే 4 సరిపోతాయి. అలా పెట్టి స్నానం చేయండి. చేసినాక మంచిగా తలని నీట్గా తుడవండి. తుడిచి వచ్చి మంచిగా మనకు పేల దువ్వెన ఉన్నా మంచిదే, బాల్ దువ్వెన ఉన్నా మంచిదే, ఏ దువ్వెనైనా మంచిగా దీనికైనా వస్తాయి. మనకు పేల దువ్వెన ఉంటున్నో దానికి ఈజీగా తీయండి. అంటే ఫస్ట్ మన తడి ఉంటాయి కాబట్టి ఎంటికలు పేల దువ్వానికి చిక్కులు పడతాయి. అందుకని ఈ దువ్వెనతోటి ఫస్ట్ ఇలా పెద్దవి వస్తాయి అన్నట్టు. వీటితోటి ఫస్ట్ చిక్కులు లేకుండా తీసుకోండి. చిక్కులు వేసుకొని తీసుకున్నాక ఇక మళ్ళీ పేల దువ్వెన ఉంటున్నో దాంతో చూసుకోండి. పేల దువ్వెన లేకపోతేనో దీన్ని బట్టి మెల్లగా ఇట్లా దుయ్యండి. ఇట్లా దుయ్యండి. ఇట్లా మంచిగా ఒక పేపర్ వేసి ఇట్లా దుయ్యండి. దూస్తే ఆ పెయిన్లన్నీ కింద రాలిపోతాయి. అప్పుడు మీకు ఇది సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. నాకైతే నా నెత్తిలో అయితే పెయిన్లు పడుతున్నాయితే నేను అలానే చేశాను ఫ్రెండ్స్. దాని ఉపయోగం మంచిగా ఉన్నది. ఇంతవరకు అయితే నాకు ఒక్క పెయిన్ వల్ల ఇంతవరకు నేను పెట్టిన సంది అయితే ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కదా, ఇంతవరకు పెయిన్ పడలేదు. మీకు సొల్యూషన్ వీజ్ అనిపిస్తే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఉపయోగపడుతుంది. ఆ మిగిలిన నూనె మనం తలస్నానం చేసినప్పుడల్లా రాయండి.
మీకు వీలైతే మన తలస్నానం శుక్రవారం కొంతమంది ఎవరు పడితే ఆ వారం చేస్తారు కదా, దాన్ని ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఉంచుకున్న తట్టు రాసుకోండి, పాపట్లా రాసుకొని వేనీళ్ళు పెట్టుకొని గట్లనే షాంపూ వేసుకొని స్నానం చేయండి. ఒక్క పెయిన్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, ఒక్క ఈడిది ఉండదు, ఒక్క పెయిన్ ఉండదు, సుండు ఉండదు. మీకు ఇది సొల్యూషన్ యూజ్ అనిపిస్తే చేయండి ఫ్రెండ్స్, అది వీజ్ అయితేనే చేయండి, లేకపోతే లేదు. కానీ నా ఛానల్ చూసే వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే. ఇంకా మీకు నచ్చే ఉపయోగాలు, మీకు ఈజీ అయ్యే ఉపయోగాలు ఇంకా చాలా చెప్తాను ఫ్రెండ్స్. మీరు నాకు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా నేను చాలా తీసుకొస్తా, చాలా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? మరి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ముందుకు పోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్. మీకు చాలా చాలా అందరికీ రుణపడి ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటున్నా. బాయ్ బాయ్ బాయ్.